సో బిల్డింగ్లు ఎట్లా కడుతున్నారు అవి చూస్తుంటే మీరే గమనిస్తారు. 50 లక్షల ఎస్ఎఫ్టీ సెక్రటేరియట్ అంట. అది ఏదో ఐకానిక్ టవర్స్ పేరుతోనే ఏదో అనుకుంటా 5-6 టవర్స్ కడుతున్నాడు. 50 లక్షల ఎస్ఎఫ్టీ. ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ లేటెస్ట్. మన సెక్రటేరియట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండేది ఉంది. హెచ్ఓడీస్ లేరు, అంటే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ లేరు కానీ మిగిలిన గవర్నమెంట్ ఉంటుంది. 6 లక్షల ఎస్ఎఫ్టీ టోటల్ మొత్తం నాకు తెలిసి. ఇంకా కొంత ఖాళీ కూడా ఉన్నట్టుంది దాంట్లో. హెచ్ఓడీస్ కలిపితే కూడా తెలంగాణలో కలిపి పెడితే వాళ్ళది నాకు తెలిసి 10 లక్షల ఎస్ఎఫ్టీ ఎంతో ఉన్నట్టుంది. మరి 50 లక్షల ఎస్ఎఫ్టీ ఒక స్టేట్ గవర్నమెంట్కి సెక్రటేరియట్ 50 లక్షల ఎస్ఎఫ్టీ అంటే ఇది లార్జర్ కాంట్రాక్ట్ పెద్దది అయితే దాని ఎస్ఎఫ్టీ రేట్ ఎంత? 10,000 11,000 పే చేసేది. ఎక్కడైనా ప్రపంచంలో ఆ రేట్లు ఉన్నాయా? ఈ రేట్లతో ఇంత అసలు అవసరమా కాదో చూడకుండా ఇంత రాష్ట్ర ఖజానాను కొడగొడుతూ చేసేదాన్ని క్వశ్చన్ చేస్తే అది ఇష్టం లేదు. అసెంబ్లీ ఇప్పుడు మనకు పార్లమెంట్, కొత్త పార్లమెంటు నాకు తెలిసి 7 లక్షల ఎస్ఎఫ్టీ ఎంతో అన్నారు. 11 లక్షల ఎస్ఎఫ్టీ కడతారంటున్నాడు. అక్కడ 1000 మందో రేపు పెరిగిన దాన్ని కూడా లెక్కలేసుకొని 1,800 1,300 మందికో ప్లస్ దేశ భద్రతను అంతా దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా చేసిన అంగులతో చేస్తే అవసరమైంది. మొత్తం దేశానికే ప్రత్యేకంగా ఉండేది ఆ పార్లమెంట్. నీకు అది 7 లక్షల ఎస్ఎఫ్టీ అయితే ఇక్కడ 11 లక్షల ఎస్ఎఫ్టీ. ఇంకా హైకోర్టు 22 లక్షల ఎస్ఎఫ్టీ. అసలు అది అంటే పెద్ద ప్రాజెక్టు పేరు చెప్తే ఎక్కువ దీంతో పిలవచ్చు, ఎక్కువ పే చేయొచ్చు, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడము, దాంట్లో వచ్చి తీసుకోవడం. 30,000 కోట్లు అయిపోతాయి, 40,000 కోట్లు అయిపోతాయి. ఎత్తిపోతల పేరుతో 3-4 కోట్లతో రిజర్వాయర్లు ఇవి కడుతున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుంది, ఎక్కడికి పోతుందో తెలియట్లా. అన్నిటికంటే ముఖ్యంగా మళ్ళీ ఫార్మర్స్ ఇష్యూనే వస్తుంది. స్టేక్ హోల్డర్స్, ప్రధాన స్టేక్ హోల్డర్స్ రైతుల దగ్గర భూములు తీసుకొని టాప్ ప్రియారిటీ వాళ్లకు ప్లాట్లు చేసి ఇవ్వాల్సిన దాన్ని నువ్వు చేయలేదు. సజ్జల గారు మళ్ళా కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. అమరావతి క్యాపిటల్ సిటీలో కట్టేది హైదరాబాద్తో పోలుస్తున్నారు. హైదరాబాద్లో ఉండేది సీఎం, మినిస్టర్లు, సెక్రటరియట్స్. అక్కడ కట్టిన సెక్రటరియట్ కానీ హైదరాబాద్లో కట్టిన సెక్రటరియట్ కానీ అంతకుముందున్న కంబైన్డ్ స్టేట్లో ఉన్న సెక్రటరియట్ కానీ ఏంటంటే కేవలం మినిస్టర్లు, సెక్రటరీస్, వాళ్ళ సిబ్బంది మాత్రమే. కానీ మిగతా వాళ్ళందరూ ఎక్కడుండేవాళ్ళంటే హైదరాబాద్లో డిఫరెంట్ ప్లేస్లో హెచ్ఓడీస్ ఉండేవాళ్ళు. హెచ్ఓడి స్టాఫ్ అంతా డిఫరెంట్ ప్లేస్లో, డిఫరెంట్ కార్పొరేషన్స్ డిఫరెంట్ ప్లేస్లో. కానీ అమరావతిలో కట్టే యొక్క సెక్రటరియట్లో కేవలం మినిస్టర్లు, సెక్రటరియట్ కాదు, వాళ్ళ కింద ఉండే కమిషనర్లు, డైరెక్టర్లు, వాళ్ళ కింద ఉండే స్టాఫ్, డిఫరెంట్ కార్పొరేషన్స్ మొత్తం ఒకే ప్లేస్కి తీసుకొస్తే ప్రజలకి పరిపాలన సులభంగా ఉంటుంది. ఈరోజు తీసుకున్న అమరావతిలో మినిస్టర్లు, సెక్రటరియట్ ఉన్నారు. మా డిపార్ట్మెంట్ తీసుకోండి, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అక్కడెక్కడ ఒక దగ్గర ఉంది, మంగళగిరి ఆ ప్రాంతాల్లో. స్వచ్ఛాంధ్ర వచ్చి విజయవాడలో ఉంది, టిట్కో వచ్చి ఇంకొక దగ్గర ఉంది. మొన్నటిదాకా సిఆర్డీఏ విజయవాడలో ఉండింది, ఏడీసీ ఒక దగ్గర ఉంది. అంటే ప్రజలు ఎవరైనా పని కావాలని వస్తే అక్కడ తిరిగి మళ్ళీ ఫైనల్గా సెక్రటరియట్ రావాలా. అది ఉండకూడదని ఒకే దగ్గర అన్ని డిపార్ట్మెంట్ ఉంటే వచ్చిన ప్రజలు అటు కింద స్థాయి నుంచి మినిస్టర్ స్థాయి దాకా, సీఎం దాకా అక్కడే పని చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఇబ్బంది పడకూడదని దూరదృష్టితో గవర్నర్ ముఖ్యమంత్రి గారు డిజైన్ చేశారు. అందుకని ఇన్ని స్క్వేర్ ఫీట్ కావాలి. ఇన్ని స్క్వేర్ ఫీట్ ఎందుకని ఆయన అడిగారు. కంపారిజన్ హైదరాబాద్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు చేసిన దాంట్లో ఏంటంటే ఓన్లీ మినిస్టర్స్ అండ్ సెక్రటరీస్. మందలా కాదండి, అందరూ ఒకే దగ్గర. నేను అదే మొన్న చెప్పాను, ప్రతి ఒక్కరు మాట్లాడే ముందు పూర్తిగా స్టడీ చేసి, డీటెయిల్గా స్టడీ చేసి మాట్లాడండి, పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి. అంతేగాని కొంత తెలుసుకొని మాట్లాడటం వల్ల ప్రజల్ని అడ్డదారులు పట్టిస్తుంది.